బంగ్లాదేశ్లో హింస ఇంకా కొనసాగుతుంది. ఎవరైతే షేక్ హసీనా విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత హిందువులపైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల ఆర్తనాదాలతో ఉన్న విజువల్ చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. కంటెంబడి నీళ్ళొచ్చేంతటి దారుణమైనటువంటి ఘటనలు ఇవాళ అక్కడ జరుగుతున్నాయి. ఇవాళ మనం గనక బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని వీటన్నిటిని చూసి నేర్చుకోకపోతే ఈ అల్ హిందులు ఈ భారతదేశంలో కూడా జరుగుతుంది. ఆల్రెడీ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి గుళ్ళని బాత్రూములుగా వాష్రూములుగా మార్చి వాడుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అక్కడ ఉన్న 1 కోటి మంది ఒక కాంటాక్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవమై ఒకటై ఉంటే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. అంబేద్కరిజం ముసుగులో హిందుత్వం మీద దాడి ఎప్పటి నుంచి జరుగుతున్న పరిస్థితి. ఇవాళ్ళైనా హిందువులు కళ్ళు తెరవకపోతే అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ టీవీ. బంగ్లాదేశ్లో హింస ఇంకా కొనసాగుతుంది. ఎవరైతే షేక్ హసీనా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత హిందువులపైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 27 జిల్లాలలో ఏకంగా హిందువుల ఇళ్ళు, వ్యాపార సంస్థలపై దాడులు కొనసాగుతున్నాయి. నిజంగా కొన్ని విజువల్ చూసినట్టయితే మహిళల ఆర్తనాదాలతో ఉన్న విజువల్ చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఇంతకీ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, నిజంగా హిందూ సంఘాలు అవ్వచ్చు, ఇక్కడ ఉన్నోళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న బంగారయ్య శర్మ గారు ఉన్నారు. బంగారయ్య శర్మ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్తే అండి. బంగారయ్య శర్మ గారు, నిజంగా బంగ్లాదేశ్లో ఏదైతే ఇంకా హింస కొనసాగుతుంది, అక్కడ హింస అక్కడ పక్కన పెడితే హిందువుల మీద దాడుల్ని ఎలా చూస్తారు? నిజంగా కొన్ని విజువల్స్ మనం చూస్తున్నట్టయితే గుండె తరుక్కుపోతుంది. ఏం చెప్తారు సార్ మీరు? చాలా అత్యంత బాధాకరమైన విషయం. కారణం ఏమిటి అంటే, ఇది ఒక దేశం కోసమో, దేశంలో ఉండేటటువంటి రిజర్వేషన్ల కోసమో, ఇంకో దానికోసమో గొడవ అన్నట్టుగా చూపించి కొన్ని రకమైనటువంటి శక్తులు అక్కడ ప్రత్యేకంగా పనిచేస్తుంది. జరిగినటువంటి గొడవ పేరు బయటికి చూపించింది ఒకటి, చేస్తున్నటువంటి పని ఒకటి. మొట్టమొదట అసలు ఇది దేశ విదేశాలకు సంబంధించినటువంటి వాటితో ఉన్నటువంటి కుట్ర కూడా ముడిపడి ఉంది. ఓకే, మేజర్గా చాలా మంది ఏమంటారు అంటే, అల్ హింద్ అనేటటువంటిది ఒక పెద్ద నినాదం ఉంది. ఈ అల్ హింద్ ఏమిటయ్యా అంటే, ఈ మొత్తము ఆ భారతదేశాన్నంతా కూడా ఇస్లామైజేషన్ చేయడము అనేటటువంటిది అల్ హింద్ లక్ష్యం. మరి అల్ హింద్ అంటే భారతదేశమే కదా, బంగ్లాదేశ్కి మనకేమిటి సంబంధం? డెఫినెట్గా ఉంది. ఎలా ఉందయ్యా అంటే, ఒకప్పుడు గనక ఈ దేశాన్ని విభజన చేయకపోయి ఉంటే మత ప్రాతిపదికన బంగ్లాదేశ్ ఎక్కడ ఉంది? భారతదేశంలోనే ఉంది. పాకిస్తాన్ భారతదేశంలోనే ఉంది. అఖండ భారతంగా ఉంది. ఈ అల్ హింద్ అనే కాన్సెప్ట్ తోటే దీన్ని విభజన చేసి దాన్ని చేసుకున్నారు. తర్వాత పాకిస్తాన్ నుంచి అది విడిపడిపోయింది. అప్పటి నుంచి ఈ బంగ్లాదేశ్ని మళ్ళీ ఎలా ఆధీనంలోకి తీసుకోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా అటు వర్గాలకి ఉంటుంది. విదేశాల నుంచి భారతదేశాన్ని ఎలా కట్టడి చేయాలి అనేటటువంటి ఉద్దేశ్యము మన నైబరింగ్ కంట్రీస్, మనతోటి ఎనిమిటీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు అయితే చైనా అయి ఉండొచ్చు, లేదు ఇతరమైనటువంటి దేశాలు, వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సినటువంటి వాళ్ళందరి ఆలోచనలకి యోగ్యమైనటువంటి స్థితి ఇవాళ మళ్ళీ ఏర్పడింది. ఈ అల్ హింద్ అనేటటువంటిది మెయిన్గా తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ప్రధానంగా హిందువుల మీదే పనిగట్టుకొని దాడి చేయటం. ఇప్పటికి 12 గుళ్ళు ధ్వంసం చేశారు. దగ్గర కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరిగింది. మన దేశానికి, మన హిందుత్వానికి సంబంధించినటువంటి క్రికెటర్స్ లిటన్ దాస్ వ్యక్తిని వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడి చేసి ఆస్తులన్నిటినీ ధ్వంసం చేసి తీసుకోవడం. ఆ అన్ని చోట్ల కూడా
ఈ ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి చర్య మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్, ఇవాళ మనం ఇంకా ఈ భారతదేశంలో మెజారిటీగా ఉన్నాం కాబట్టి ఈ మాత్రం సెక్యూర్డ్గా ఉన్నాము. డెఫినెట్గా ఇవాళ మనం గనక బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని వీటన్నిటిని చూసి నేర్చుకోకపోతే ఈ అల్ హిందులు ఈ భారతదేశంలో కూడా జరుగుతుంది. హింద్ అసలు చేయాల్సిన పనే అది. వాళ్ళ మెయిన్ ఉద్దేశం 2047 కల్లా ఇది మొత్తం ఇస్లామిక్ కంట్రీ కావాలి అనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇవాళ్ళైనా భారతీయులు వాళ్ళ ఆర్థిక మూలాల్ని, వాళ్ళ జనాభా లెక్కల్ని, మొత్తం ప్రతి విషయంలో జాగ్రత్తలు గనక తీసుకోకపోతే ఈ దేశంలో కూడా ఒకప్పుడు పాకిస్తాన్లో బ్రహ్మాండంగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ముందుకు బంగ్లాదేశ్లో టెంటిటివ్గా ఒక 14%, 22 నుంచి 24% మంది హిందువులు 1951 ఉన్నారు. ఇవాళ 14% తగ్గిపోయారు. ఓన్లీ 8% ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు ఈ 14%? కేవలం ఇవాళ ఒక 2% పాకిస్తాన్లో మిగిలారు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వీళ్ళకు కూడా సంతానం పెరగాలి కదా, ఏమయ్యారు వీళ్ళందరూ? ఖచ్చితంగా చాలా స్ట్రాటజిక్గా మన మీద పనిచేస్తూ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఈ ఘటన చూస్తే ఓ పక్కన అక్కడ హిందువులు రోధిస్తూ ఉంటే మనస్సు ఎక్కడ లేనటువంటి దుఃఖాన్ని చెందుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇది ఒక కాషనింగ్ అలార్మ్. రోహింగ్యాల్ని మనం తెచ్చిపెట్టుకుంటాం. మీకు ఈవెన్ అమెరికా లాంటి కంట్రీస్ కూడా మానవ హక్కులు అని మాట్లాడేటటువంటి కంట్రీస్ ఫిలిప్పీన్స్కి సంబంధించినటువంటి ముస్లిమ్స్కి కొంచెం జరిగితే వాళ్ళకి వెంటనే కంటికి కనిపించింది. అవును, వెంటనే ఇమీడియట్గా కనిపించింది. కానీ ఇంత బంగ్లాదేశ్లో జరిగేటువంటి హిందువుల విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడికి పోయినాయి ఈ హక్కులన్నీ? మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఎక్కడా లేవు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, అమెరికన్ గవర్నమెంట్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? అయ్యా, ఇది షేక్ హసీనా మేనేజ్ చేయలేకపోవడం, తను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు అంటూ షేక్ హసీనాకి అగెయిన్స్ట్గా వెళ్ళారు. కానీ హిందువుల మీద దాడి చేయొద్దు అని చెప్పలేదు. స్టేట్మెంట్ ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చిందా? వాళ్ళకి ఇవి ఏవీ కనిపించవు. అదే ఫిలిప్పీన్స్ అయినా గంట లోపల అమెరికా నుంచి స్టేట్మెంట్స్ వచ్చేసినాయి. రీజన్ ఏంటి అంటే భారతదేశంలోనే మనకు ఐక్యత లేకపోతే మిగతా దగ్గర నుంచి ఎవడెక్కడ మాట్లాడతాడు? కంటెంబడి నీళ్ళొచ్చేంతటి దారుణమైనటువంటి ఘటనలు ఇవాళ అక్కడ జరుగుతున్నాయి. 12 గుళ్ళు పాడైపోయినాయి. పాకిస్తాన్లో ఆల్రెడీ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి గుళ్ళని బాత్రూములుగా, వాష్రూములుగా మార్చి వాడుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ మీద ఇది రాజకీయమైనటువంటి కుట్ర, మతపరమైనటువంటి కుట్ర. అంటే ప్రత్యక్షంగా ప్రచ్ఛన్నంగా భారతదేశం మీద దాడి మేము చేయడానికి మేము ఎంచుకున్న మార్గము అని విదేశాల నుంచి మనకు చూపిస్తున్న ఘటన. నిజంగా సార్, దీని వెనక పాకిస్తాన్, దాంతోపాటు చైనా ఉంది. భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే బంగ్లాదేశ్ను అధీనం చేసుకోవాలి, అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్ అవ్వచ్చు, లేకపోతే ఇతర మార్గాల ద్వారా భారతదేశాన్ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్, చైనా ఆడుతున్న డ్రామా అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఏమంటారు సార్ మీరు? ఖచ్చితంగా అనుమానం ఏముందండి? అల్ హింద్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకొని ముందరికి వెళ్తోందే పాకిస్తాన్. పైపెచ్చు అక్కడ పనిచేసిందంతా ఏమిటి? జమాతే ఇస్లామే కదా మేజర్గా పనిచేసింది. ఇవాళ బంగ్లాదేశ్ ఈ స్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కూడా ఒకవేళ అనుకున్నట్టు రిజర్వేషన్ ఇంకో ఎజెండా అయితే బాగానే ఉండేది. కానీ అది ఎజెండా కాదు. మొత్తము చాలా మటుకు బంగ్లాదేశ్లో ప్రధానమైనటువంటి అధికారులందరినీ కూడా కొనేయడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళందరినీ ఆధీనంలో తీసుకోవడం అయింది. షేక్ హసీనా భారతదేశానికి చాలా ఫేవర్గా ఉంది. ఇప్పుడు సేమ్ సార్ అదే చెబుతున్నారు, ప్రో ఇండియా ఉంది. అందువల్లే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? అందువల్ల అని చెప్పడానికి వీల్లేదు. కారణం అదొక కారణం. మొన్న బంగ్లాదేశ్ లో స్ట్రాటజిక్ గా సముద్రం దగ్గర ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి డిఫెన్స్ పాయింట్ కి యోగ్యమైనటువంటిది భారతదేశానికి మెయింటెనెన్స్ కొట్టుకున్నారు. అది కాక మనం చాలా ఫ్రీ ప్రాజెక్ట్స్ ఇప్పటికే బంగ్లాదేశ్ కి మనందరు ట్యాక్స్ పేయర్స్ మనీని తీసుకొని వెళ్ళి కూడా పక్క దేశం బాగుండాలి అని ఫండ్స్ ఇచ్చి ఎలకేట్ చేసి చేయటం కూడా అయింది. ఇప్పుడు ఈ స్నేహభావం అంతా భారతదేశానికి వృధా అయిపోతుంది. సైన్యం యొక్క రూల్ తీసుకొస్తే చైనా ఎలా చెబితే అలా, పాకిస్తాన్ ఎలా చెప్తే అలా. బికాజ్ ఆల్రెడీ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉండి విడిపోయినప్పటి నుంచి అక్కడ ఐఎస్ఐ యొక్క స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంది. చాలామంది భారతదేశానికి పురులియా లాంటి అటాక్స్ జరిగినప్పుడు కూడా మనకి అక్కడ బంగ్లాదేశ్ నుంచే
ఈ బెంగాల్కి పంపించడం అనేది జరిగింది. అవును. కాబట్టి ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నారు. ఈ బంగ్లాదేశ్ ఎందుకు స్ట్రాటజిక్గా పాకిస్తాన్కి చైనాకి చాలా ఇంపార్టెంట్ అంటే 4000 కిలోమీటర్ల బార్డర్, చాలా అతి పెద్దదైనటువంటి బార్డర్. అందులో లేక్స్ వస్తాయి, అందులో కొండలు వస్తాయి, అందులో నదులతోటి విభజన అయినటువంటిది, చిన్న చిన్న పాయింట్స్ తోటి సహా రైల్వే ట్రాక్ అటు బంగ్లాదేశ్, ఇటు సైడ్ ఇండియా ఉన్నటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఇటు దూకితే ఇటు వచ్చేసేట్టుగా. కాబట్టి స్ట్రాటజిక్గా ఇండియాని చాలా పూర్గా వీక్ చేయాలి అంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ అనేది కనుక వచ్చింది అంటే, ప్లస్ నదీ జలాల పంపకం కూడా ఉంది బంగ్లాదేశ్కి ఇండియాకి. సో గంగా నది వెళ్ళేటటువంటిది బంగ్లాదేశ్కే ఎండింగ్లో చివరికి. ఇన్ని ఉన్నాయి కాబట్టి స్ట్రాటజిక్ అయినటువంటి దాడి భారతదేశం మీద చేయడం కోసము, ప్లస్ మతపరమైనటువంటి స్థితిని తీసుకొని వచ్చి ఒక పక్కన చైనా వాడి దేశంలో ఉయిగర్ ముస్లిమ్స్ అందరినీ ఉక్కుపాదంతో తొక్కుతున్నాడు. వాళ్ళందరికీ ఆడవాళ్ళు ఎవరు బుర్కాలు వేసుకోవడానికి లేదు, అందరూ మిడ్డీలు వేసుకోవాలి అని వాళ్ళకి అన్ని రూల్స్ పెట్టి, ఇస్లామిక్ బుక్స్ లేకుండా వాటన్నిటిని మార్చి వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి తర్వాత ఇస్లామిక్ కల్చర్ లేకుండా అటు చేస్తూనే ఇటు పక్కన ఇస్లాం అనేటటువంటి దాన్ని ఉసిగొల్పి ఎలా భారతదేశం మీద దాడి చేయాలి అనే అంశంలో కూడా, ఇస్లాంలో కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరినీ మనం గొప్పగానే చెప్పుకోవాలి. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి జిహాదీ ఆలోచనలతోటి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా ప్రమాదకారి. అందుకని ముందు నుంచి కొంచెం జాగ్రత్తగా హిందువులు ఉంటూ మంచి చెడు ఏమిటి అనే బేరీజ్ వేసుకుంటూ జాగ్రత్తగా గడపకపోతే విదేశీ కుట్రలకి భారతదేశం కూడా భాగం. ఓకే సార్, మనం చూసుకున్నట్టు అక్కడ నిజంగా చాలా హృదయ విదారక సంఘటనలు జరుగుతున్నాయి. అంటే భారత్ సంబంధించి వాళ్ళకి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు? అంటే అక్కడ కూడా వాళ్ళు చాలా మంది మా గోడుని వినండి, మాకు హెల్ప్ చేయండి అన్న పరిస్థితి. అక్కడ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, ప్రభుత్వానికో లేకపోతే కొత్త ప్రభుత్వం రావటానికో లేకపోతే ఎలా వెళ్తుంది అనేది కూడా తెలియని అంశం. అక్కడ బంగ్లాదేశ్ దాంట్లో ఇండియా పాత్ర ఎలా ఉంటే బాగుంటుందని మీలాంటి వ్యక్తులు చెప్తే బాగుంటుంది. అంటే అది చాలా పెద్ద విషయం అండి. భారత్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా ఇప్పుడే ఏమి చెప్పలేం కూడా. కొత్త ప్రభుత్వం ఏమొస్తుందో తెలియదు. వాళ్ళు ఇండియాతోటి సత్సంబంధాలు, మిత్రుడిగా ఉంటారా, శత్రువుగా ఉంటారా, న్యూట్రల్గా ఉంటారా, ఇది కూడా మనకు తెలియదు. కానీ జరుగుతున్నటువంటి డీడ్స్ని బట్టి చూస్తుంటే మాత్రం పక్కా ఇది భారతదేశాన్ని అణచడం కోసమే, భారతదేశం మీద దాడి చేయడం కోసమే విదేశాల నుంచి జరుగుతున్నటువంటి కుట్రగా మాత్రం ఒక కోణంగా సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ సమయంలో భారతదేశము, నాకు తెలిసి మనకున్నటువంటి ఫారెన్ మినిస్ట్రీ జయశంకర్ కానీ వీళ్ళందరూ చాలా ఎఫిషియంట్ మినిస్టర్స్. భారతదేశానికి కన్సర్న్ ఎలా ఉండాలనే విషయంలో కూడా మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికిప్పుడు ఏ పార్టీతోటి సంబంధం లేకుండా ఆ హసీనాని ఎలా కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఉంచి మిగతా ఏర్పాట్లు చూడాలనేది చూస్తున్నారు. కొంచెం టైం టేకింగ్ సోర్సే, కానీ ఎప్పుడైనా సరే బంగ్లాదేశ్ స్ట్రాటజిక్గా భారతదేశానికి చాలా దగ్గరగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ని, శ్రీలంకని, బంగ్లాదేశ్ని, మయన్మార్ని, ఇవన్నీ ఇండియాని ఎక్కడెక్కడ కార్నర్ చేయొచ్చో అక్కడక్కడ చైనా చాలా గట్టి యాక్ట్స్ చేస్తూ ఉంది. పకడ్బందీగా వ్యూహరచన. ఈ వ్యూహరచన కూడా మొన్న ఇండియా చైనా సమ్మిట్ మీట్ లాస్ట్ 18th జరిగిన తర్వాతే ఈ పరిణామాలన్నీ కూడా బంగ్లాదేశ్లో చోటు చేసుకున్నాయి. 18లో ఒకసారి ఇలాంటి ఇష్యూనే వచ్చినప్పుడు అప్పుడు దాన్ని పక్కకు పెట్టగలిగారు. కానీ ఇవాళ పాకిస్తాన్ కంటే కూడా ఆర్థిక పురోగతిలో బంగ్లాదేశ్ చాలా ముందరికెళ్ళింది. ఈ సమయంలో ఇది బంగ్లాదేశీ ప్రజలకి మంచిది కాదు, భారతదేశానికి కూడా మంచిది కాదు. ఖచ్చితంగా ఆ దేశంలో దీనికి అవసరమైనటువంటి అవేర్నెస్ని పెంచాలి. కోట్లల్లో హిందువులు ఉన్నారు. ఇవాళ బంగ్లాదేశ్లో లక్షల్లో కాదండి, కోట్లల్లో హిందువులు ఉన్నారు. వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయి. 1 కోటి మంది దాకా కూడా ఇండియాకి శరణార్థులుగా వచ్చే అవకాశం ఉందనే స్టేట్మెంట్ కూడా బీజేపీలో అతి ముఖ్యుడైనటువంటి వ్యక్తి ఒకళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ సమయంలో చాలా ఆచితూచి ముందు మన బార్డర్స్ని చాలా స్ట్రిక్ట్ చేసుకుంటూ, బార్డర్స్ని ఖచ్చితంగా ఆల్రెడీ చాలా బెటాలియన్స్ పంపిస్తూ మనం ఉండాల్సిన విధానంలో ఉంటూ వాళ్ళతోటి చేసే చర్చల్ని చేసి నయానో భయానో వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ స్థాయికి భారతదేశం ప్రిపేర్ అయ్యి
మాట్లాడుతుందని అనుకుంటున్నాను. ఓకే సార్. ఇంకొక మన ఇండియాకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా హిందువులలో ఐక్యత లేకపోవటం వల్లే మనందరం కూడా అంటే మిగతా వాటిలో ఉన్నటువంటి ఐక్యత హిందువులో లేకపోవటం వల్లే చిన్న చిన్న సంఘటనలో లేకపోతే మన మీదకి రావటమో లేకపోతే అన్న పరిస్థితి. అంటే మనం చూసుకుంటే వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని కూడా తర్వాత వాళ్ళు దానికి సంబంధించి సారీ చెప్పినప్పటికీ గాను చాలా సార్లు అదే పదే పదే ఒక హిందుత్వం మీద దాడి చేసే అంశాలు కూడా కొన్ని జరుగుతాయి. హిందువులే మాట్లాడతారు. దారుణం ఏంటంటే హిందువులే మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు, దీని మీద ఎలా ముందుకెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉందండి. కాన్స్టిట్యూషన్ని నేను ఏదైనా వంక పెట్టాను అనుకోండి, కోర్టులోకి వెళ్ళి ఏం చేస్తుంది? ఇమీడియట్ గా శిక్షార్హున్నా కాదా? తప్పకుండా మీరు శిక్ష. అదే ఒక అథెంటిక్ పీపుల్ కూర్చొని దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ లో ఈ చేంజెస్ బాగుంటాయి అనే ప్రతిపాదన ఇచ్చారు అనుకోండి, దానికి కోర్టు ఏమన్నది కదా. తేడా ఈ రెండిటికి ఎలా ఉందో, హిందూ ధర్మం గురించి ఎవడైనా మాట్లాడాలి అంటే దాని మీద వాడికి అథెంటిసిటీ ఉండి దాన్ని వాడు విశ్లేషణాత్మకంగా మాట్లాడగలిగేటువంటి సమర్థుడు తప్ప, నేను రామాయణాల్లో ఇన్ని రామాయణాలు చూశాను, ఇది ఇలా ఉంది ఇలా ఉంది అనే అభిప్రాయం చెప్పేవాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ధర్మం గురించి మాట్లాడకుండా ఉండేటటువంటి పరిస్థితిని లీగల్గా ఒక చట్టం కింద చట్టాలు తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకురావాలి. లేకపోతే ఏముంది, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏమండి రిపుల్స్ ఆఫ్ రామాయణ అని అంబేద్కర్ గారు రాయలేదా అని మాట్లాడేయటం మొదలు పెడతారు. అవును సార్, మేము మా ఇష్టం వచ్చింది. వాడికి ఉండే జ్ఞానం ఎంత, వాడికి రామాయణం తెలిసింది ఎంత, మళ్ళీ ఈ చవటకి ఖురాన్నో లేదా బైబిల్నో వంక పెట్టగలిగేటటువంటి సత్తా, దమ్ము ఉండదు, ధైర్యము ఉండదు. ఎంతసేపు ఉన్నా ఈ హిందూ మతం మీద పడటము, దీంట్లో వాళ్ళకి అర్థమైంది ఎంత, అసలు అందులో ఉన్న విషయం ఎంత, ఇవన్నీ తెలియకుండా మాట్లాడేవాళ్ళు చాలా ఎక్కువగా అయిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఏం జరుగుతోంది, మనకు అవసరమైనటువంటి అంశాలు ఏమిటి, ప్లానింగ్ ఎంత కరెక్ట్గా ఉండాలి. హిందువుల్లో కూడా కులాలుగా విభజన. అవును ఏమండి, మేము బ్రాహ్మణులం, మేము వైశ్యులం, మేము క్షత్రియులం, లేదు మేము రెడ్లం, మేము కాపులం, కమ్మలం, అలా వెలమలం, కుమ్మరి, కంసలి, అట్లా ఎవ్వరికి వాళ్ళం మనం విభజించుకొని విడిపోతున్నాం. మనమందరం ఒక కుటుంబం, సమగ్రమైనటువంటి హిందూ కుటుంబం అనే భావన ఈ భారతదేశంలో ఎప్పటిదాకా రాదో, ఇది పూర్వం పల్లెటూళ్ళల్లో ఉండేదండి. మీకు తెలుసో తెలీదో, బ్రహ్మాండంగా ఒక అయ్యగారు 3 నామాలు పెట్టుకొని వెళ్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి కాపు బాబాయ్ గారు అని పిలిచేవాడు, అవును, మామయ్య గారు అని పిలిచేవాడు. అంటే ఏమిటి, అక్కడ ఏమన్నా అసమానతలు ఉండి గొడవలు ఉంటే అలా పిలుచుకోరు కదా. ఓ కాపుల ఇంటికి అల్లుడు వచ్చాడు, ఆయన మా ఊరు అల్లుడేనండి, మా అల్లుడు అని బ్రాహ్మడు చెప్పుకుండేవాడు. అవును, మరి ఎక్కడి నుంచి సమాజాన్ని మనం ఎంత విచ్ఛిన్నం చేసి విభజన చేసి ఎక్కడికి తీసుకొస్తున్నాం? మనలో లేనటువంటి అసమానతలు చాలా మ్యాక్సిమం క్రియేట్ చేయబడుతున్నాయి. అంటే చిన్న ఇన్సిడెంట్స్కి మనం తొందరగా పెద్ద డెసిషన్కి వచ్చేస్తాం. ఇది హిందువుల్లో ఉన్న వీక్నెస్. హిందుత్వం అనేటటువంటి ఎజెండా ఉంచుకొని లోపల నీకేదున్నా ఆలోచించుకో, కానీ ఈ ఎజెండా నుంచి చాలా మటుకు దూరం అవుతున్నారు. మొన్న ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సంటేజెస్ కనుక మీరు తీసుకుంటే, ఆ ఓటింగ్ పర్సంటేజెస్ ఇస్లామిక్ ఓట్ బ్యాంక్ ఉన్న దగ్గర ఎలా పడ్డాయి, హిందువుల ఓట్ బ్యాంక్స్ ఉన్న దగ్గర ఎలా పడ్డాయి అనేది కనుక ఒక విశ్లేషణాత్మకంగా తీసుకుంటే మిగతా వాళ్ళందరూ స్ట్రక్చర్డ్గా ఉన్నారు, మోస్ట్ అనార్గనైజ్డ్గా హిందువులు ఉన్నారు. దీంట్లో అనుమానం ఏం లేదు. నిస్సంకోచంగా ఎప్పుడు హిందువులకి జ్ఞానం వచ్చి మేమందరం ఒకటి, ఈ ధర్మాన్ని ఎవరు మాకు సహకరిస్తా అంటే, మాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ 100% మీతోటి ఉన్నామని ఎవరు భరోసా ఇస్తారో వాళ్ళతోటి కనుక ఇప్పుడు వెళ్ళకపోతే ఖచ్చితంగా 2047కి ఎంత ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్ని తీసుకొచ్చినా భారతదేశంలో అల్ హింద్ అనేది జరిగి తీరటం ఖాయం. ఓకే సార్, ఇంకోటి సార్, అంటే అంబేద్కరిజం ముసుగులో హిందుత్వం మీద దాడి ఎప్పటి నుంచి జరుగుతున్న పరిస్థితి సార్? మనం చూసుకున్నట్టయితే దారుణం సార్, కత్తి పద్మారావు అవ్వచ్చు, కదిరి కృష్ణ అవ్వచ్చు, ఇంకా చాలా మంది కూడా అంబేద్కర్ ఎక్కడ హిందూ మతాన్ని ఆయన ద్వేషించిన సందర్భం లేదు. బట్ ఆయన అంబేద్కరిజం పేరు పెట్టుకొని చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి, ఫ్యూచర్ లో కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఏం చెప్తారు దీని గురించి? అంబేద్కర్ గారు, మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఆ రోజుల్లో 7.5 మిలియన్స్ ఇస్తానని నిజాం నవాబ్ ఇస్లాంలో కన్వర్ట్ అయితే నేను ఇస్తాను అంటే, నీ ఇస్లాంలోకి నేను వస్తే నేను నా హిందువుని భాయి అనలేను, ఇస్లాం భాయి అని ఒకళ్ళకొకళ్ళు అనుకోవాలి.
నేను అందరినీ కలుపుకోలేను. కానీ హిందూ ధర్మంలో నాకు అసమానతలు కొన్ని కనిపిస్తున్నాయి. నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళినా అదే. కాబట్టి నువ్వు 7.5 మిలియన్స్ కాదు, నువ్వు ఏమిస్తా అన్నా నేను ఇస్లాంలోకి రాను అని చెప్పి బౌద్ధంలోకి ఆయన వెళ్ళటం జరిగింది. భారత హిందూ ధర్మంలో ఉన్న సంప్రదాయాలను ఆయన మెచ్చుకున్నాడు, దీని గొప్పతనం చెప్పాడు. ఏ రోజైనా వాళ్ళు దాడి చేయొచ్చు అనే విషయాన్ని ముందు చెప్పింది అంబేద్కరే, ఆయనే చెప్పాడు. కాబట్టి అంబేద్కర్నే మార్చే ప్రయత్నం చేశారంటే ఆలోచించండి ఎంత సుదూరమైనటువంటి ప్రణాళిక ఉందో. అక్కడి నుంచే వాళ్ళ ఆలోచనలు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడైనా అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని ఆయన ముసుగులో ఈ పనులన్నీ కూడా హిందువులే చేసేది, కానీ వెనకాల వేరే మతాల యొక్క ఫండింగ్ ఉంది, అది గ్రహించాలి. విదేశాల యొక్క ఫండింగ్ ఉంది, సౌత్ కొరియా నుంచి కావచ్చు, సౌదీ నుంచి. కానీ మనకెందుకు మొన్న కేరళలో పీటీఐ దాని మీద దాడులు జరిగినప్పుడు ఏ విధమైనటువంటి ఫండింగ్ విదేశాల నుంచి దీన్ని పెంచడానికి వస్తుందనే డాక్యుమెంట్స్ తోటి సహా దొరికినాయి. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. సౌత్ కొరియా నుంచి వస్తున్నాయి, సింగపూర్ నుంచి వస్తూ ఉన్నాయి, యుఎస్ నుంచి వస్తూ ఉన్నాయి, యూకే నుంచి వస్తూ ఉన్నాయి. సో విదేశాల నుంచి విస్తృతమైన ఫండింగ్ జరుగుతూ ఈ ధర్మం మీద దాడి చేస్తున్నారు. లేకపోతే ఒక మాట చెప్పండి, ఎక్కడో సీతంపేట కొండల్లోకి నేను వెళ్ళా, ఆ కొండ మీద మహా అంటే ఒక 500 నుంచి 600 మంది ఉన్నారు, 11 చర్చెస్ ఉన్నాయండి. మరి ఒక గుడి కట్టమనండి, ఆ 600 మంది కలిసి ఒక గుడి పూర్తి చేయగలరేమో చెప్పమనండి. ఒక ఊళ్ళో 3 ఉన్నారు క్రిస్టియన్స్, 2 చర్చిలు వచ్చినాయి. ఎలా వస్తాయి చెప్పండి 2 చర్చిలు? ఫండింగ్ ఎక్కడి నుంచి అయినా బయట నుంచి రావాలి కదా. ఆ గ్రామం మీద ప్రేమతోటి ఆ గ్రామస్తులు డబ్బులు వేసుకొని కట్టుకుంటే ఒకటి, కానీ ఆ గ్రామంలో ఉన్నదే 600 1100 చర్చిలు వచ్చినాయి, ఉన్నది 3 2 చర్చిలు వచ్చినాయి అనుకోండి, ఫండింగ్ వస్తుంది. దీని ఏమనాలి? ఖచ్చితంగా విదేశాల నుంచి ఫండింగ్ అనేక రూపాల్లో అన్ని ధర్మాలకి జరుగుతుంది. హిందుత్వాన్ని తొక్కడానికి చాలా విశేషంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం చాలా సూక్ష్మంగా గమనించి ఇవాళ్ళైనా హిందువులు కళ్ళు తెరవకపోతే, ఎంతసేపున్నా నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు అని మీరు అనుకుంటే మీ భార్య మీ పిల్లలే నష్టపోయేది. ఏ రూపంలో అంటే మీ పిల్లలకు కూడా మళ్ళీ పిల్లలు మనవాళ్ళు పుడతారు కదా, పుట్టిన నాడు ఇది మెజారిటీ పెరిగితే వాడెలా బతకగలడు అనే జ్ఞానమైన వాళ్ళు వస్తే, నా మనవడో ముని మనవడో ఈ భూమి మీద బతకాలి అనే కోరిక మీకుంటే 4 తరాలకు 5 తరాలకి సంపాదన ఎలా ఉండాలని ఆలోచిస్తున్నారు. అసలు మనుషులు ఉండాలి కదా. 4 తరాలు 5 తరాలకి ధర్మం లేకపోతే నా వాళ్ళు ఎలా ఉంటారనే ఆలోచన ఇవాళ గనక రాకపోతే, ఈ ధర్మము ఖచ్చితంగా దీన్ని నమ్ముకొని ఉండడం అనేది తర్వాత తరాలకు కుదరదు. ఇప్పటికే మ్యారేజ్ సిస్టంలో రకరకాలైనటువంటి జిహాదులు నడుస్తున్నాయి. ఈ లవ్ జిహాద్ అనేటటువంటిది కూడా ముందరికి వెళ్తూ ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో మీరు కన్న పిల్లల్ని మతం మారుస్తారు, వాళ్ళ కలే పిల్లలు మతంలో ఉంటారు. పొరపాటున ఎవరైనా పిల్లలు ఈ ధర్మంలో మిగిలింటే ముందు నయాన లేకపోతే భయానైనా మార్చి తీరుతారు. దీంట్లో అనుమానం లేదు. ఇది చరిత్ర. ఎక్కడికి ఈ మతాలు వెళ్ళినాయో ఆ మతాలు అక్కడక్కడ చేసిన చరిత్ర చదువుకోగలిగితే మీ మునిమనవాళ్ళు మనవాళ్ళ పరిస్థితి ఈ దేశంలో ఏం కాబోతోంది అనేది తెలుస్తుంది. ఓకే సార్, గుడ్ సార్. చివరిగా ఫైనల్గా ఒకటి అడుగుతాను సార్. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మనకంతకి చాలా పవిత్రమైంది. అక్కడ చైర్మన్ పేరు రకరకాలుగా వినిపిస్తున్న పరిస్థితి. అంటే నిజంగా ఒక పద్ధతి ఎవరు వస్తే బాగుంటుంది, రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే దాంతోపాటు అంతకుముందు మన గత ప్రభుత్వాలలో జరిగితే అక్కడ అన్నిమత ప్రచారం జరిగింది, అక్కడ క్రిస్టియానిటీని చూసుకొచ్చి చాలా మంది మాట్లాడిన పరిస్థితి. నిజంగా ఆ ధర్మాన్ని మనం కాపాడాలంటే ఎలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండాలి అని చెప్తే బంగారే శర్మ గారు ఏం చెప్తారు? ఒకటి, క్రిస్టియానిటీ విషయంలో ఫర్గెట్ అబౌట్ బోర్డు ఎవరు వస్తారు, చైర్మన్ ఎవరు వస్తారు కాదు, ముఖ్యమంత్రిగా ఎవరు గెలిచారు, ఆయన యొక్క ఫస్ట్ బాధ్యత వెంకన్నని సంరక్షించడం. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, నేను బతికి బట్టగట్టి బయటపడ్డాను అంటే నా మీద ఆ రోజు జరిగిన దాడికి వెంకన్నే నన్ను బయటికి తీసుకొచ్చి కాపాడారు అన్నప్పుడు వెంకన్న దగ్గర జరిగేటటువంటి ఘోరాలని ఆయన కళ్ళు మూసుకొని ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా కళ్ళు తెరిచి అక్కడ ఏం చెయ్యాలనే విషయాన్ని చూడాలి. తర్వాత అక్కడ చైర్మన్గా ఎవరు ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఆయన్ని శైవులు, వైష్ణవులు, వైఖానసులు, అదేవిధంగా మన మధ్వులు, స్మార్తులు అందరూ కొలుస్తారు, శాక్తేయులు అందరూ కొలుస్తారు. కాబట్టి
అక్కడ కొన్ని పీఠాలకు కొన్ని మర్యాదలు ఉన్నాయి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఎవరిని మీరు చైర్మన్గా పెట్టాలనుకుంటున్నారో, మనకి ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలని 3 సంప్రదాయాలు ఉన్నాయి. అద్వైత సంప్రదాయం శృంగేరికి వాళ్ళని పంపించండి. ఒక వారం రోజులు ఉదయాన్నే ఏ సమయానికి లేవాలి, ఏం స్తోత్రాలు చదవాలనే తర్ఫీజు, బట్టలు ఎలా ఉండాలి, వేషధారణ ఎలా ఉండాలనే శిక్షణ ఇవ్వాలి. తర్వాత ఒక విశిష్టాద్వైత పీఠం, అక్కడ పైన జియ్యంగారులు, పెద్ద జియ్యంగారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక వారం రోజులు, అయ్యా ఈ గుళ్ళో జరిగే కార్యక్రమాలు ఏమిటి, దీని యొక్క పద్ధతి ఏమిటి, ఏ విధంగా ఉండాలి అని వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇప్పించాలి. మొత్తం బోర్డు మెంబర్స్ కూడా, నాట్ ఓన్లీ చైర్మన్. అదేవిధంగా మధ్వ సంప్రదాయానికి సంబంధించి మంత్రాలయంలో ఒక పీఠం ఉంది, లేదు ఉడిపికైనా పంపించి వాళ్ళకి అక్కడ ఓ వారం రోజులు తర్ఫీజ్ ఇప్పించాలి. వీళ్ళందరితోటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని అప్పుడు అక్కడ ఉండేటువంటి చైర్మన్, వారాహి దీక్షలో ఈయన ఎలా ఉన్నారండి, ఆయన అంబానీ ఇంటికి పెళ్లికి వెళ్ళినా కూడా చక్కగా దీక్షా వస్త్రాల్లోనే వెళ్ళారు కదా, వెళ్ళారా వెళ్ళలేదా? అంటే దీక్ష ఎంత ప్రధానము అనేది 16 రోజుల దీక్ష ఆయన అట్లా చేసినప్పుడు, అంతటి గొప్ప తిరుమల వెంకన్నని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందుణ్ణి, ఆ అనాథనాథుణ్ణి, ఆ దీనబాంధవుణ్ణి, ఆయన్ని ఎంత గొప్పగా మనం చూసుకోవాలండి. కాబట్టి అక్కడ చేయడం అనేటటువంటిది అంతకంటే పెద్ద దీక్ష. ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎన్నేళ్ళు ఉంటారో తెలియదు, ఆ అన్ని సంవత్సరాలు వాళ్ళు అంతే దీక్షతో వస్త్రధారణ దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇప్పుడు అక్కడ రాస్తారు వెంకన్నను దర్శించుకోవాలంటే మీరు పద్ధతి అయినటువంటి బట్టలు వేసుకోవాలి. మరి వెంకన్న దగ్గర అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఆ గుళ్ళో ఉన్నప్పుడే కాదు, ఆ అన్ని సంవత్సరాలు అక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ వస్త్రధారణ కట్టుకోవాలి. మొదటి నుంచి ఆ వస్త్రధారణతో ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మొదటి నుంచి ఈ ఆచార వ్యవహారాలతో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అలాంటి వాళ్ళని చైర్మన్ చేయండి. అంతేగాని మా పార్టీలో ఇన్నేళ్ల నుంచి ఉన్నారు, నాకు పొలిటికల్గా ఇక్కడ కాస్త అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఇది మంచి పదవి కాబట్టి పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ని నేను ఫిల్ చేసుకుంటాను అనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ప్రత్యక్షంగా అందరి మెప్పు పొందేట్టు ఇంకొక 10 సంవత్సరాలైనా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే వెంకన్న విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. మాలాంటి వాళ్ళం అందరం ఆయన చేసేటువంటి పని ఎలా ఉండబోతోంది అని 1000 కళ్ళతో ఆయన వైపు చూస్తూ ఉన్నాము. గొప్ప విషయం ఉంటే పొగట్టానికి సిద్ధంగా ఉంటాం, తప్పు జరిగితే నిర్మోహమాటంగా 2014 నుంచి 19 దాకాను మేము వంక పెట్టే ఉన్నాం. 19 నుంచి 24కి పెట్టాం, 24 నుంచి 29కి తేడాలు జరిగినా వాటిల్ని వంక పెట్టడానికి, తప్పును ఎత్తి చూపించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా ఆ ధర్మాన్ని కాపాడే విధంగా ఆయన ప్రతి యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను ఆ వెంకటేశ్వరికి నమస్కారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి సిఫార్సు చేసుకుంటాను. ఓకే, ఫైనల్గా లాస్ట్ అండ్ ఒకటి సార్, ఫైనల్గా చెప్పండి, బంగ్లాదేశ్కి సంబంధించి హిందువులు అక్కడ ఉండాలి, ఎలా ఉండాలి జాగ్రత్తగా, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అక్కడ ఉన్న 1 కోటి మంది ఒక కాంటాక్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవమై ఒకటై ఉంటే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు దాడి మొత్తం బంగ్లాదేశ్ మీద చేసింది బంగ్లాదేశ్ ప్రజలందరూ కాదండి, 17 కోట్ల మంది బంగ్లాదేశ్ జనాభా అయితే ఒక్క 20 లక్షల మంది ఈ మొత్తం గొడవకు కారణం. మిగతా వాళ్ళందరూ లేదండి, మిగతా చాలా మటుకు 1 కోటి మంది ఈ విధమైన ఆలోచనతో ఉన్నారేమో. బంగ్లాదేశ్లో కూడా 16 కోట్ల మంది యోగ్యమైనటువంటి ఆలోచనలలో ఉన్నారు. వాళ్ళందరినీ ఒకటి చేసుకొని ఒక సంస్థని ఎలా తయారు చేసుకోవాలనే విషయం బంగ్లాదేశ్లో ఇప్పటికైనా తెలియాలి, తెలియకపోతే దెబ్బతింటారు. కాబట్టి వాళ్ళే ఒకటిగా ఉండడము, మిగతా ఈ విధమైన భావజాలం ఉన్న అందరినీ కలుపుకుంటూ సమాజాన్ని ముందరికి తీసుకెళ్తే అతి త్వరలో బంగ్లాదేశ్లో స్టేబుల్ సిచ్యువేషన్స్ వస్తాయి. విదేశాల నుంచి కూడా ప్రెషర్ వస్తుంది. 20 లక్షల మంది వీళ్ళు బయటికి రాగలిగితే 1 కోటి మంది వాళ్ళు రాగలరు. కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం ఒకవేళ గనక తన స్థాయిని దాటితే 1 కోటి మంది కనుక ముట్టడి చేస్తే ఈ ప్రభుత్వం కూడా పోతుంది. అవును, కాబట్టి ఆ ఐక్యత అనేది చాలా అవసరం. ఆ మూలాలు వాళ్ళు అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఉన్న మనం కూడా ఆ ఐక్యతని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయాలనే ఆలోచనతో. నిజంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ సంఘటనలు ఏదైతే ఉన్నాయో, హిందువుల మీద దాడులు నిజంగా హృదయ విదారకంగా ఉన్నాయి. అక్కడున్న 1 కోటి మంది హిందువులు ఐక్యతతో ఉండాలి, వాళ్ళు బాగుండాలని ఇక్కడున్న హిందువులు కూడా కోరుకోవాలి. దాంతోపాటు భారత ప్రభుత్వం కూడా వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళని ఒకవేళ ఎవరన్నా శరణార్థులుగా వస్తే
వాళ్ళకి ఇక్కడికి జాగ్రత్తగా తీసుకురావాలి అని చెప్పి బంగారు శర్మ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ ముందుకు వస్తాను. నమస్కారం.